అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో నేను రికార్డ్ చేసింది జస్ట్ డే ఇన్ మై లైఫ్ లాగా ఒక వీడియో చూపిద్దాము అని రికార్డ్ చేశాను అన్నమాట. ఈ వీడియో అంతా ఈ డే అంతా అంటే నేను స్కూల్లో ఏం జరిగింది అన్నది మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నది మా స్టాఫ్ రూమ్ చూపిస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది ఏమి అన్నది జస్ట్ చిన్న వీడియో క్లిప్ లాగా చూపిస్తున్నాను. సో ఏదైనా మా స్కూల్లో క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది చిన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏంటి అని అంటే స్టాఫ్ రూమ్లోనే. అయితే నేను రిపబ్లిక్ డే గురించి అని చెప్పి ఒక చిన్న స్కిట్ కోసం అని చెప్పి డైలాగ్స్ అవన్నీ రాసుకుంటున్నాను. ఆ స్కిట్ ఎలా ఏంటి అనేది ఫస్ట్ దాని స్టోరీ థీమ్ అంతా రాసుకున్న తర్వాత డైలాగ్స్ అన్నీ ఎన్ని రోల్స్ కావాలి ఏంటి అవన్నీ డిసైడ్ చేసుకుని రాసుకున్నాను. కాకపోతే ఆ వీడియో తీయలేదు. సో బేసికలీ రిపబ్లిక్ డే గురించి కాబట్టి కొంచెం రిపబ్లిక్ డే థీమ్లోనే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి అలా స్టోరీ రాస్తున్నాను. హాలిడే సంక్రాంతికి ముందు చెప్పిన లెసన్ మర్చిపోయినారు. సో ఇక్కడ రాస్తున్నప్పుడు కొంచెం మా టీచర్స్ మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేశాను. చెప్పింది అసలు నోరే తెరవట్లేదు. సినిమా పేర్లు చెప్తుంటే గుర్తు చేసుకుంటున్నారు. ఈ డైనెస్టీ నేమ్స్ చెప్తుంటే గుర్తు రావట్లే. అట్లున్నారమ్మా అసలు. పేరు పాపం ఒక్కరు కూడా చెప్పినారా అన్నట్టున్నారు. చెప్పినారా అని చూస్తున్నారు అసలు. అంతే, ఇంకా ఇంకేమి లేదు. బాలకృష్ణ కూడా బాగానే ఉన్నట్టుంది. పోదామా? అదేం ఫుల్ కామెడీ ఉందంట బాగా. సండే ఏదో ప్లాన్ ఉంది వేరేది. మీరు ఎట్లా ఇప్పుడు డ్యాన్స్ చేయకపోతే ఎట్లా? మిస్ అయిపోదు బ్రైట్ టు బి పార్టీలో. మీరు వేసే డ్యాన్స్కి నర్మదాకి కన్నీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. కొంచెం అతను నచ్చిపోతుంటాడు కదా. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఏదైనా సరే సో ఈ డే అన్నది ఇలా గడిచిందనమాట. సో ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో జస్ట్ అలా కొలీగ్స్తో కలిసి ఎంజాయ్ చేశాను. సో హోప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.